ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు పెరిగాయన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి అంతర్గత గొడవలతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కేజీబీవీ ప్రిన్సిపల్ అన్నపూర్ణను టీడీపీ కార్యాలయానికి పిలిపించి వేధించడం దారుణమన్నారు. టీడీపీ నేతలు రాక్షసత్వంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రిన్సిపల్ పక్షాన పోరాటం చేస్తామన్నారు గుడివాడ అమర్నాథ్. ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే వేధింపులకు గుండెపోటుకు గురైన కస్తూర్బా బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ అన్నపూర్ణను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. పార్టీ నేతలతో కలిసి ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ. చేయడానికి అవకాశం ఉందా లేదా, అసలు మేము చేయగలమా లేదా, అసలు మేము మమ్మల్ని టీచర్లుగా చూస్తున్నారా లేదా, ప్రిన్సిపల్గా మా బాధ్యత నిర్వర్తిస్తామా లేదా అనేటువంటి ఒక భయాందోళనమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. అంటే చదువు చెప్పేటువంటి గురువు అంటే సరస్వతి దేవతో సమానం. సో ఇప్పుడు ఈరోజు అన్నపూర్ణ గారిని ఎమ్మెల్యే గారి కార్యాలయానికి పిలిచి దాదాపు 4.5 గంటలు నించోబెట్టి ఏకవచనంతో నోటుకొచ్చినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడి వారికి ఏదైతే కూటమిలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలతో తనకున్నటువంటి తన విధిని తను నిర్వర్తించినటువంటి పాపాన ఈరోజు ఆవిడకి గతి పట్టించేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. సో ఈరోజు గురువుల తరగ పరిస్థితి, దీనికి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎవరు? నేరుగా ముఖ్యమంత్రి గారి కొడుకు. మరి కొడుకు నిర్వర్తిస్తున్నటువంటి శాఖలో వారికి సంబంధించినటువంటి పార్టీ శాసనసభ్యులే ఈ రకంగా రాక్షసత్వంగా ప్రవర్తించడం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని వారికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా టీచర్ ఫ్రెటర్నిటీ కానీ లేదా మిగిలినటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో, వారి శాసనసభ్యుల మీద తీసుకుంటుందో, లేదా అక్కడికి వెళ్ళి రౌడీజం చేసినటువంటి వారి కార్యకర్తల మీద చేస్తుందో అనేటువంటిది వేచి చూస్తాం. లేదా తప్పకుండా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. వారి పక్షాన మేము పోరాటం కూడా చేస్తాం.